గుడ్ మార్నింగ్. ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం వజ్ర సంకల్పం అనే శీర్షికతో ప్రధాని మోదీ నిన్న చేసినటువంటి ప్రసంగం 2022 నాటికి నవభారత్ను నిర్మిస్తాము అంటూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ సందర్భంగా జరిగిన విజయోత్సవ ర్యాలీ ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అలాగే మిగతా 2 రాష్ట్రాల్లో సాధించిన విజయాల పరంపర తర్వాత నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో 2022 నాటికి నవభారత్ నిర్మిద్దాం, అభివృద్ధికి మారుపేరుగా దేశాన్ని మారుద్దాం అంటూ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజ్ 1లో బ్యానర్గా. అలాగే ప్రగతి పద్దు నేడే అన్న శీర్షికతో తెలంగాణ ప్రభుత్వం 4వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతుంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రగతి పద్దు నేడే అన్న శీర్షికతో 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈసారి దాటేటువంటి ఆస్కారం ఉంది అనేది వస్తున్నటువంటి అంచనా. అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజ్ 1లో. అలాగే గోవా సీఎంగా పారికర్ అంటూ మరోసారి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న పారికర్ గోవాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా వెళ్లేటువంటి ఆస్కారం ఉంది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంశాలని హైలైట్ చేస్తుంది ఈనాడు పేజ్ 1లో. అలాగే భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం అనే శీర్షికతో మాజీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ప్రస్తుత టీడీపీ నేత, టీడీపీలో తిరుగులేని నాయకుడిగా ప్రస్తుతం ఎదుగుతున్నటువంటి కర్నూలు జిల్లా సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం పాలయ్యారు. నిన్న గుండెపోటుతో ఆయన చనిపోయినటువంటి వార్తని ప్రధానంగా ఈనాడు పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే 2022 నాటికి నవభారత్ నిర్మిద్దామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి బ్యానర్గా. అలాగే భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం, గుండెపోటుతో కన్నుమూత అంటూ కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు భూమా నాగిరెడ్డి ఇక లేరు. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మరణించారు. ఆ వార్తని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజ్ 1లో. అలాగే చేతి వృత్తులు కోటి ఆశలు అంటూ ఈరోజు బడ్జెట్లో చేతి వృత్తుదారులకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయా? రాష్ట్ర బడ్జెట్ ఈరోజే 12 గంటలకు ముహూర్తం. అసెంబ్లీలో ఈటల 1,46,000 కోట్ల రూపాయల పద్దుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి గతంలో ఉండేటువంటి ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేటువంటి విధానానికి స్వస్తి పలికి ప్రగతి పద్దుల బడ్జెట్గా దీన్ని రూపొందించాలన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. అంశాన్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజ్ 1లో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే 2022 నాటికి నవభారతం అన్నది జ్యోతి సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఉత్తరప్రదేశ్లో సాధించినటువంటి విజయాల పరంపర తర్వాత ఆయన నిన్న చేసినటువంటి ప్రసంగానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది సాక్షి పేజ్ 1లో. ఇక దీంతో పాటుగా గోవా, మణిపూర్ బీజేపీ వశం అంటూ గోవాలో, మణిపూర్లో మెజారిటీ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లభించలేదు. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి, మిగతా ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయత్తం అవుతోంది. గోవా, మణిపూర్ రెండు కూడా బీజేపీ వశం అవుతున్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజ్ 1లో. ఇక నమస్తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే నేడే బడ్జెట్ అన్న శీర్షికతో రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిన్న బడ్జెట్ పద్ధతులకి ఈరోజు 12 గంటలకి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది నమస్తెలంగాణ ప్రధానంగా పేజ్ 1లో. అలాగే నవభారత్ లక్ష్యం అంటూ బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వివరాలను కూడా హైలైట్ చేస్తుంది నమస్తెలంగాణ ప్రధానంగా పేజ్ 1లో. పత్రికలో వచ్చిన ఈ వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు విజయసాగర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. అలాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ముఖ్య నేత మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్. ఇక టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా రామ్మోహన్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే ఈరోజు బడ్జెట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి విధానాలు, ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఇటువంటి విధానాలకు స్వస్తి పలికి ప్రగతి బడ్జెట్ అనేటువంటి పేరు మీద ప్రభుత్వం వస్తుంది. దీన్ని ఆహ్వానించదలుచుకున్నారా, వ్యతిరేకించదలుచుకున్నారా? విషయం ఏంటంటే, ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, వాళ్ళ ప్రచార సభల్లో కానీ, అధికారంలోకి రాకముందు వాళ్ళు అయితే హామీలు ప్రజలకు ఇచ్చినారో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు నెరవేర్చుతున్నారు అనేది ముఖ్యం. అవి నెరవేర్చకుండా ముఖ్యంగా మనము నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలపైనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది ఏర్పడ్డది. అసలు నీళ్లు, అసలు వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టులు కానీ, కట్టిన ప్రాజెక్టులు కానీ ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోన ఉన్న ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరిట దాన్ని మార్చడం జరిగింది. ఉన్న పేర్లను మార్చేసి వాళ్ళే ఈ ప్రాజెక్టులు కట్టినట్టుగా ప్రచారం మీడియా ద్వారా చేసుకుంటున్నారు. అదేవిధంగా నిధుల విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన కనీసం వాళ్ళకి ఏదైతే మనము సబ్సిడీల రూపంలో ఇస్తామో ఆ సబ్సిడీలు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా నియామకాల వరకు వస్తే కల్లా 4-5 వేల ఉద్యోగాలు ఇచ్చేసి 62,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటిది కాకుండా ఈ మధ్యకాలంలో
గొర్రెలు ఇస్తామని చెప్పి మేకలు ఇస్తామని చెప్పి అంటారు. కుల సంఘాలకు వాళ్ళ వృత్తులను ప్రోత్సహించడానికి మేము పూర్తిగా సహకరిస్తాం. కాకపోతే మీరు ఎన్నికలకు ముందు 1,07,000 ఉద్యోగాలు అని చెప్పి శాసనసభలో చెప్పినారు, అన్ని ప్లేస్లలో చెప్పినారు. ఆ 1,07,000 ఉద్యోగాల్లో కనీసం ఒక క్యాలెండర్ ప్రకటించాలంటే 5 ఏళ్లలో చేస్తామంటారు. 5 ఏళ్ళలో అంటే అసలు ఇప్పటి నుంచి 5 ఏళ్ళ, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ళ, అసలు ఎప్పటికల్లా వీళ్ళు ఈ ఉద్యోగాలను నియమిస్తారు? ఎప్పటికల్లా నిరుద్యోగ యువత గ్రామాలలో ఎక్కడికి పోయినా సరే మమ్మల్ని అడుగుతున్నారు, సార్ డిఎస్సి నోటిఫికేషన్ లేదు, గురుకులాలది పోస్ట్పోన్ చేసినారు, అది తెలుగు మీడియంలో గతంలో పెట్టేవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు, దాని మార్కులను కూడా పర్సంటేజ్ కూడా పెంచినారని ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గందరగోళ పరిస్థితులు పెడుతూ ఆల్వేస్ పోస్ట్పోన్మెంట్ చేస్తూ అసలు నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. యాజ్ ఇట్ ఈస్గా దేశవ్యాప్తంగానే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాల చదువుకున్న విద్యార్థులు కానీ వీళ్ళు కానీ చాలా ఆందోళన ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం రిక్రూట్మెంట్ చేయనందు మూలంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అంతా కూడా చాలా ఇబ్బందుల పాలైపోయింది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పి 1000 కళ్ళతో ప్రజలంతా కూడా ఎదురు చూసినారు. కానీ రామ్మోహన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఇష్యూ నిన్నటి వరకు 3 బడ్జెట్లు ఇప్పటికీ ఆల్రెడీ పూర్తయి, ఇది 4th బడ్జెట్. అయితే నిన్నటి వరకు మీరే చెప్పినటువంటి మాట, ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, కానీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని. అట్ ద సేమ్ టైం సంక్షేమాన్ని పట్టించుకుంటే బడ్జెట్ మొత్తం కేవలం ఎన్నికల బడ్జెట్, ఇది సంక్షేమ బడ్జెట్గా మారుస్తున్నారు అని చెప్పి విమర్శించాల్సుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టుల విషయాన్ని కూడా 25,000 కోట్లు గత సంవత్సరం కూడా కేటాయించడం కాదు ముఖ్యం, అసలు ఖర్చు పెట్టింది ఎంతవరకు పూర్తి చేసినది. ఆల్రెడీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి 7,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి అన్నాడు. మరి ఖర్చు పెట్టకుండా కేటాయింపులు చేసుకుంటే దాని మూలంగా లాభం ఏముంది? అది ఓన్లీ ఆడంబరంగా చెప్పుకోండి, అంకెల గారడిగా చెప్పుకోవడానికి ఫిగర్సే కనిపిస్తున్నాయి. ప్రభాకర్ గారు మీరేమంటారు? ఈరోజు రాబోతున్నటువంటి బడ్జెట్కి సంబంధించి మీకున్నటువంటి అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్? ఒక రకంగా చెప్పాలంటే ఇది 3వ బడ్జెట్ అయినప్పటికీ కూడా గతంలో ప్రవేశపెట్టినటువంటి 2 బడ్జెట్లు కూడా వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయి. కేటాయింపులు మాత్రం భారీ మొత్తంలో చూపించారు. తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్లోకి వెళ్తే అసలు కథ అంతా కూడా బట్టబయలవుతోంది. మొత్తంగా చూసినట్టయితే గతంలోనే 1,00,000 పైన కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అసలు కనీసం 60,000 కోట్లకు వచ్చినటువంటి దాఖలాలు కూడా గత ఆర్థిక సంవత్సరం సంబంధించిన దాంట్లోనే లేదు. ఇక ఇప్పుడు మళ్ళీ 1,41,000 కోట్లకి ప్రవేశపెడుతున్నామని చెప్పని పత్రికల్లో వార్తలు చూసాం. మళ్ళీ ఇది కూడా అంచనాలు పెంచి ఆ రకంగా భారీ మొత్తంలో మేము ప్రవేశపెడుతున్నామని చెప్పి చూపిస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. కానీ యాక్చువల్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తుంటే మాత్రం మనకి అసలు సిసలైనటువంటి లెక్కలు చూస్తుంటే మాత్రం ఆన్ ది హోల్ ఓవరాల్గా ఇదంతా కూడా ఒక 60,000 బడ్జెట్, 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ మాత్రంగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇక పోతే సంక్షేమానికి సంబంధించి లాస్ట్ టైం కూడా చాలా పెద్దపీట వేసామని చెప్పన్నారు. మొన్న మేము శాసనసభలోనే లాస్ట్ టైం ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎస్సీ వెల్ఫేర్లో, అట్లాగే ఎస్టీ వెల్ఫేర్లో, అట్లాగే బీసీ వెల్ఫేర్లో అంటే కనీసం లోన్లు కూడా ఇప్పించలేకపోయారు. ఇక కేటాయింపులు ఖర్చు ఎక్కడ జరిగింది అని చెప్పని నిలదీస్తే ఇంకా మార్చికి సమయం ఉంది కదా అని చెప్పి దాటేశారే కానీ వాస్తవంగా మాత్రం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేదు. ఈరోజు అంకెల రూపకంలో భారీ మొత్తంలో కేటాయించామని చెప్తున్నారు. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఇరిగేషన్ విషయంలో కూడా 25,000 కోట్లు కేటాయించామని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే 8,000 కోట్లు దాటలేదు. ఈ 2 మాసాల్లో ఆదరాబాదరగా బిల్లులు చెల్లించి ఏదో ఒకటి నడిపించేద్దామని చెప్పని చూస్తారు. గ్రామీణాభివృద్ధి విషయంలో కూడా అంతే. ఇక మిషన్ భగీరథ చూస్తే మొత్తం బ్యాంకుల యొక్క రుణాల ద్వారా వచ్చినటువంటి డబ్బే కానీ బడ్జెటరీ కేటాయింపు మీద జరుగుతున్నటువంటి ఎక్కడ కూడా కనబడుతున్నటువంటి విషయం లేదు. వ్యవసాయానికి అంతెందుకు రుణమాఫీకి ఏక మొత్తంలో చెల్లించాలని చెప్పని అందరం అడిగితే కూడా పట్టుబడితే కూడా ఏక మొత్తంలో మేము చెల్లించలేదు అని కూడా చెప్పినటువంటి శాసనసభ బీసీల రాష్ట్రం ఇది. ఇక్కడ అనేక మంది చేతివృత్తిదారులందరూ కూడా తమ జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితి. అటువంటి వారి పట్ల ప్రత్యేకంగా కొన్ని కేటాయింపులు బడ్జెట్లో చేయటం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా అన్నది వారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి మాట వాస్తవము. ఆయన చేసినటువంటి లెక్కల్లోనే ఆ యొక్క 50% కంటే ఎక్కువ ఉన్నారని చెప్పి కూడా తేలింది. ఇప్పుడు ఒక్కటి ఎందుకండి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు 31 జిల్లాలు ఉన్నాయి. లాస్ట్ టైం 10 జిల్లాలే కదా. 10 జిల్లాలకి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి కొరకు కేటాయించినవి 100% కాదు, 60% కాదు, 50% అయినా పూర్తయినవి చూపించమని చెప్పండి.
ఎక్కడ కూడా మనకి ఆ 50% కూడా కనబడేటువంటి ఒక పరిస్థితి లేదు. అది స్వయం ఉపాధి రుణాలకు సంబంధించిన విషయం. ఇక బీసీ వెల్ఫేర్లో ఈ స్కాలర్షిప్లకు సంబంధించిన విషయం కూడా ఫీజు రీంబర్స్మెంట్ కూడా పూర్తి మొత్తం చెల్లించినటువంటి విషయం ప్రతిరోజు కూడా మన కళాశాల యొక్క విద్యార్థులు పడుతున్నటువంటి పాటల్లో కనబడుతుంది కదా. ఒకవేళ వెల్ఫేర్కి పెద్దపీట అయినట్టయితే ఫీజు రీంబర్స్మెంట్ 100% ఎందుకు పేమెంట్ చేయలేకపోతున్నారు? మేము మొన్న లాస్ట్ టైం అడిగాం కూడా, 31వ తారీఖు నాటికి విద్యా సంవత్సరం పూర్తయిన నాటికి ఖచ్చితంగా మీరు చెల్లించాలి, చెల్లిస్తారా లేదా చెప్పండి అంటే సభాముఖంగా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు చెల్లించినటువంటి తుది యొక్క కోటాని రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనబడతలేదు అన్నటువంటి విషయం. ఇక పోతే ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేర్లో చాలా స్పష్టంగా సబ్ ప్లాన్ వైలేషన్ అనేది 100%కి 100% జరుగుతూ ఉంది. పురపాలక జిహెచ్ఎంసీ పరిధిలో అసలు సబ్ ప్లాన్ అమలు అనేది కూడా ఎక్కడ లేనటువంటి ఒక పరిస్థితి. ఇక వివిధ మంత్రిత్వ శాఖల్లో కూడా సబ్ ప్లాన్ నిధుల యొక్క అమలు విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం, అలసత్వం. రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం కల్పించిన తర్వాత కూడా హక్కులు ఉన్నప్పటికీ కూడా కేటాయింపులు జరిపినప్పటికి కూడా జరగకుండా దాటేస్తున్నటువంటి విషయం అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి ఫండ్స్ పక్కకు జరపడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం అయినా కూడా. ఆ విషయంలో ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉంటే రిలీజ్ కమిటీకో మరొకరికో చెప్పే ఆస్కారం ఉంది కదా. నేనే స్వయంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చర్చలో నేను పాల్గొని చెప్తే మంత్రి గారి దగ్గర నుంచి కానీ లేదా పురపాలక శాఖ మంత్రి దగ్గర నుంచి కూడా సంబంధం లేదు. నేను జిహెచ్ఎంసీ పరిధిలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద అసలు నిధులు ఖర్చు జరగటం లేదు. కమ్యూనిటీ హాళ్ళు మురికివాడల్లో అట్లానే పడి ఉన్నాయి, మురికివాడల్లో మౌలిక సదుపాయాలు లేవు అంటూ నేను నా నియోజకవర్గంలోనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్ళ యొక్క వివరాలు నేను చదివి వినిపించాను. జంట నగరాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా చదివి వినిపించాను. అయినా కూడా సమాధానం లేదు. ఇది వదిలిపెట్టండి, మిగతా యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తే అదే పరిస్థితి. ఈరోజు అంతో ఇంతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అర్బన్ మున్సిపాలిటీస్లో మరి గ్రామ పంచాయతీలో కేంద్రం నేరుగా ఇస్తున్నటువంటి 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, 13వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కిందనే అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఖజానా మాత్రం దివాలా తీసిందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ మధ్య ఒక అధికారికి ఫోన్ చేస్తే తరచూ మీ సెల్ ఫోన్ బంద్ ఉంటుంది ఏంటి అని చెప్పి నేను అడిగితే సెల్ ఫోన్కి బిల్లు చెల్లించలేదండి, గవర్నమెంట్లో బిల్లు చెల్లించకుండా నిధులు లేకపోవడం వల్ల పక్కన పెట్టామని చెప్పారండి. రైట్ ప్రభాకర్ గారు, ఒక నిమిషం అయితే విజయసాగర్ గారు మాట్లాడతారు. విజయసాగర్ గారు, మీకు నచ్చిన ఈరోజు బడ్జెట్ మీద? బడ్జెట్ మీద కంటే ముందు గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ వాళ్ళు వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి, తప్పుడు తరకగా మాట్లాడుతున్నారు గవర్నర్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పినందుకే ఈరోజు సభ మొత్తము ఈ శాసనసభ సమావేశాల పూర్తి సమయాన్ని సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులను. అంటే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యలను తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను బయటపెడుతుందనే భయంతో చేస్తున్నారు. మీరు ముఖ్యంగా చూడండి, ఆ రోజు జరిగిన సమావేశాల క్లిప్పింగ్స్ చూస్తే సండ్ర వెంకట వీరయ్య గారు సీట్ల నుంచి లేవనే లేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు, అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మీరు తెలుగుదేశం పార్టీ సభలో కనిపిస్తే మీరెందుకు భయపడుతున్నారు? ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం అది. ఈరోజు బడ్జెట్కి వస్తే బడ్జెట్ మనం మొదటి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. అంకల గారెడి తప్ప ఇంకేమీ జరగలేదు. అందులో 60,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చిన సంవత్సరానికి 1,20,000 కోట్లు అన్నారు. అప్పుడు 70,000 కోట్లే పెట్టారు. తర్వాత ఇది 4వ బడ్జెట్. 4వ బడ్జెట్లో మీరు అంకల గారెడి బడ్జెట్ కాదు. ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాము, వ్యవసాయానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అంటున్నారు. మీరు అంత ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న శాఖకే 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించిన డబ్బులను వేరే శాఖలకు ఉపయోగిస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. మీరు నిజంగా కూడా చేయదలుచుకుంటే గవర్నర్ గారి ప్రసంగంలో 3 ఎకరాల భూమి ఎందుకు ఉండదండి? డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఉండవండి? మీరు ఆ వాగ్దానంతో కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది. వీటి మీద ఎందుకు మాట్లాడరు?
కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయింది? దానికి సంబంధించి మీరు ఎందుకు బడ్జెట్లో ప్రవేశపెట్టరు? 3 బడ్జెట్లు అయిపోయినాయి. మేము మొదటి సంవత్సరం రాగానే అయిపోతుందా, రెండో సంవత్సరం రాగానే అయిపోతుందా, మూడో సంవత్సరం రాగానే అయిపోతుందా అంటే ఇది 4వ బడ్జెట్. 4వ బడ్జెట్లో కూడా మీరు ఇప్పటివరకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు అవినీతి మీద, హౌజింగ్లో ఎంత అవినీతి జరిగింది, అవినీతిని బయట పెడతామని చెప్పేసి మా నాయకులు అసెంబ్లీలో బయట పెడతామని చెప్పినందుకు గాను ఈరోజు మీరు మమ్మల్ని సస్పెండ్ చేశారు, సభ నుంచి దూరంగా ఉంచారు. అంటే సభ నుంచి దూరంగా ఉంచగానే మిగతా పక్షాలు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మటుకు వ్యతిరేకించి పోలేదా? బయటకు పోతే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా నినాదాలు చేశారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ప్రెసిడెంట్ గారు మాట్లాడే సమయంలో అనేక వాళ్ళకు హర్షం వచ్చినప్పుడు బల్లలు కొడతారు, తర్వాత కాదంటే కాదు అని చెప్పి అంటారు. దానికి మీరు బహిష్కరించాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సభ్యులంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు సభలో అభ్యంతరాలు చెప్పడం, సభలో ఈ రకంగా ఇంకొక విషయం కొత్త కాదు కదా మురళి గారు ఈ రకంగా చేయదలుచుకుంటే ఇప్పుడు జరగనటువంటి అంశాలు ఏం కాదు. విపక్షాలకు ఇది నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము ఒక సంస్కృతిబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా, ఇతర అన్ని పద్ధతుల్లో ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలు డబ్బింగ్ కాపింగ్ చేసి అవలంబిస్తూ ఉన్నారో సార్ మీరు మాట్లాడినప్పుడు నేను ఏమన్నా సార్ ప్లీజ్ మేమేమన్నా ఒక సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మన సభను నడుచుకుందాం. గవర్నర్ ప్రసంగం తర్వాత మరుసటి రోజు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మీరు మేము పెట్టిన ప్రసంగం ఏమైనా తప్పుంటే 31 పేజీల ప్రసంగం ఏదైనా తప్పు 100% తప్పే. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడితే నేను ఏం మాట్లాడతాను? మీరు అబద్ధాలు చెప్తుంటే బాగా అబద్ధాలు చెప్తుంటే బాగా మాట్లాడతాం. మీరు హరీష్ రావు గారు గవర్నర్ గారు పట్టుకున్నప్పుడు గవర్నర్ గారు కాలర్ పట్టుకున్నప్పుడు మిమ్మల్ని జీవితకాలం సస్పెండ్ చేయాలి. మీరు ఈ దానికే మేము ఇక్కడ గొడవ చేసినందుకే చేస్తే మిమ్మల్ని జీవితకాలం సస్పెండ్ చేయాలి. మీ నాయకులను గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఒక అంశం 212 జీవోల ద్వారా ఇప్పటికే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మురళి గారు 212 జీవోల ద్వారా పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం గురించి ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మేము సాధించిన అభివృద్ధి, సాధించబోతున్న అభివృద్ధి గవర్నర్ ప్రసంగంలో ఉంది. ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉంటే ప్రసంగం గురించి కాదు, గౌరవించుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి లేసి గవర్నర్ ప్రసంగం మాట్లాడితే ఆ గవర్నమెంట్ లో అక్కడ గవర్నర్ ప్రసంగం అప్పుడు లొల్లి పెడితే ఆ సంవత్సరం కాదు సార్, మొత్తం యావత్ 4 ఏళ్ళు సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు అనేక రాష్ట్ర అటాక్ చేసే ప్రయత్నం ఇక్కడ అభ్యంతరాలు సభ్యులు విత్ డీసెంట్ విత్ డెకోరం అన్నది చెప్పడానికి వాళ్ళకి హక్కు ఉంది. మేము కనుక్కున్నాం. అసెంబ్లీ రూల్ ప్రకారం సెక్షన్ చెప్పడం జరిగింది. శాసనసభ ఉంది అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ శాసనసభనే. ఇంతవరకు అష్యూరెన్స్ కమిటీ లేదు. మా పార్టీ తరఫున పెట్టిరు. ఈ రోజు వరకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సభలో ఎవరైనా అష్యూరెన్స్ ఇచ్చినారంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ అడగాలి? మేము అష్యూరెన్సెస్ కమిటీలో అడగాలి. అష్యూరెన్సెస్ కమిటీ లేకుండా 3 ఏళ్ళు ఎంత దౌర్భాగ్యం ఇది. శాసనసభ వివరాల ఎవరైతే అధ్యక్షులు జానారెడ్డి గారు అడిగారు ఏ చట్టం ప్రకారం మీరు సస్పెండ్ చేశారంటే గౌరవ మంత్రివర్యులు లేచి అసెంబ్లీ ఏ సెక్షన్ ప్రకారం చెప్పారో ఆ సెక్షన్ కూడా ఇక్కడ ఉంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం సార్, సార్ దేశంలో ఎక్కడ లేని విధంగా సార్ ఏ రాష్ట్రాల్లో అయితే గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటూ జరిగిన సందర్భాలు వాళ్ళ మిత్రపక్షం కేంద్రం యొక్క నిధులతోనే ఈ రాష్ట్రం నడుస్తుంది, ఎక్కడ ఏం అభివృద్ధి లేదని తప్పు మాట సార్. 212 జీవోల ద్వారా ఇప్పటికే పేద బడుగు బలైన వర్గాల మైనార్టీ సంక్షేమం కోసం ప్రతినిత్యం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చినాయి. మేము మేనిఫెస్టోలో పెట్టిన 200 దాదాపుగా బడ్జెట్ లో కేటాయింపులు ఉంటున్నాయి లేదంటానికి వీలేదు. లాస్ట్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా 25,000 కోట్లు పెట్టారు, కరెక్టే. కానీ
గ్రౌండింగ్ అయింది కేవలం 7,000 కోట్లే అన్నది ఈ రోజు విపక్షాల మాట. దాని గురించి సమాధానం చెప్పాలి కదా ఒక మీరు. మాట సార్ మిమ్మల్ని మురళి గారు ఇదే కాదు. గతంలో వారు కూడా బడ్జెట్ పెట్టారు సార్. 100% గతం ఖర్చు బడ్జెట్ చేశారా వద్దనే సార్? చెప్తారు మీరు. 100% ఖర్చు చేశారా సార్? ఏ ప్రభుత్వాలు 100% ఖర్చు అయినాయా సార్? గతం గురించి ఇప్పుడు గతం ఒక ఇష్యూకి ఏమో గతం గురించి మాట్లాడొద్దు, ఇప్పుడు వీళ్ళకి అవసరం వస్తేనేమో గతం గురించి మాట్లాడతారు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కన్నయ్య గారు ఆగాలి మీరు సార్. ఎందుకు బడ్జెట్ పెట్టలేదని అడుగుతున్నాం. బడ్జెట్ నిధులు ఏమో వస్తుకుంటున్నాయి మాటలు గారడి. తర్వాత సార్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇచ్చి నేను మాట్లాడు వాళ్ళకి ఇస్తే మీకు సమాధానం ఎట్టొద్దా సార్? ప్రజలకు టీవీ 9 ద్వారా లక్షల మంది వెయిట్ చేస్తా ఉన్నారు మా సమాధానం గురించి. నువ్వు అబద్ధాలు సార్, చెప్పకుండా ఆ నిజం ప్రభాకర్ గారు చెప్పమని ఏమంటున్నారు మేము సార్? చాలా స్పష్టంగా ఇందాక అన్నారు కేంద్రం యొక్క నిధులే బాగున్నాయి సార్. నిన్నగాక మొన్న సార్ ఈటల రాజేందర్ గారు ఢిల్లీకి పోయి మాకు 22,000 కోట్ల రూపాయలు రావాలన్నాయా, గ్రామీణ సడక్ యోజన కింద 1745 కోట్లు, ఆహార భద్రత చట్టం కింద 19,000 కోట్లు, ఎఫ్సిఐ కింద 1,600 కోట్లు, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 266 కోట్లు, విద్యా సంస్థల మౌలిక డబ్బులు 582 కోట్లు. ఆగండి సార్ మీరు. సార్, ఇది too much చేస్తున్నారు మీరు. 1300 వినయ్ రన్నింగ్ కామెంటరీ ఆయన టూ మచ్ మాట్లాడుకుంటా అబద్ధాలు మాట్లాడుకుంటా యువతలో మాట్లాడేది ఏంది? 1300 ఎకరాలు ఇచ్చి రాష్ట్రం మొత్తం దళితుల భూములు ఇచ్చామంటే ఇవాళ కేంద్రం యొక్క నిధులు రావాలని ఈటల రాజేంద్ర గారు నిన్నగాక మొన్న ఢిల్లీకి పోయి 22,000 కోట్ల రూపాయలు మాకు రావాలంటే కేంద్రం యొక్క నిధులతో నడుస్తుంది. ఎస్, కేంద్రం యొక్క నిధులు నడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ట్యాక్సులు కడతలేరా? ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఓట్లేసి మోడీని గెలిపించలేదా? ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తేనే కదండి మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. కేవలం మన రాష్ట్రం పక్కకు పెట్టారు. మేమేమంటాం, మీ నిధులను కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రభాకర్ గారు కూడా ప్రభాకర్ గారు ఒకటి సమానం కేంద్రం చెప్పండి సార్. నుంచి వచ్చిన ఒక్క నిమిషం నిధులు మీరు ఇచ్చేసిన విషయం ప్రభాకర్ గారు కూడా సమాధానం రావాలి కదా. ఒక్క నిమిషం ఇచ్చేసారు. ఒకటో మాట్లాడచ్చు కదా. ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు జవహర్ రెడ్డి ఇచ్చేసిన ఇష్యూస్ 22,000 కోట్లు రావాలి సార్ బకాయిలు. ఒక్క నిమిషం సార్. మురళి గారు ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి ఏమండి మురళి గారు మొట్టమొదటిసారిగా భారతదేశ ఆర్థిక మంత్రి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులకి మేము కేటాయించినటువంటి నిధుల్లో ఏ మేరకు మీ దగ్గర ఖర్చు అయినాయి, ఇంకా ఎంత మిగులు రావాలి, మీ దగ్గర ఉన్నటువంటి ఒక రిక్వెస్ట్ ప్రతిపాదనలు అన్ని కూడా ఇమ్మీడియట్గా తీసుకురండి. మార్చి 31 క్లోజింగ్ మొదలవుతుంది, తర్వాత జిఎస్టీ వస్తుంది, అన్ని రకాల పన్నుల విషయంలో కానీ కేటాయింపుల విషయంలో కానీ తర్వాత అభివృద్ధి పథకాల విషయంలో కానీ వివరాలతో తీసుకురండి అని చెప్పని అరుణ్ జైట్లీ గారు తర్వాతనే ఈ యొక్క ఈటల రాజేంద్ర గారు ఢిల్లీకి వెళ్ళారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంత భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసి కొన్ని రంగాలకి నిధులు కేటాయిస్తుంటే ఖర్చు పెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం ఉంది అన్నదానికి స్టేట్ ఖర్చు పెట్టలేదంటున్నారు కానీ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా 22,000 కోట్ల రూపాయలు రావాలి డిఫరెంట్ హెడ్స్ కింద అన్నది జగన్ రెడ్డి గారి ప్రశ్న. ప్రభాకర్ గారు వివిధ శాఖల కింద కేంద్రం నుంచి 22,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారి మాట. దానికి సమాధానం చెప్పండి. ఈటెల గారు ఢిల్లీకి సమర్పించినటువంటి ఒక ఎగ్జాక్ట్లీ దాని గురించి అడుగుతున్నాను నేను. మనకు అర్థమవుతుందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నా. ప్రభాకర్ గారు 22,000 కోట్ల రూపాయలు రావాలి అన్నది జగన్ రెడ్డి గారి ప్రశ్న. ఇంకో మాట వారు సమాధానం చెప్తాం మీరు కొద్దాం. ప్రభాకర్ గారు నేను అదే చెప్తున్నా. మురళి గారు స్వయంగా మన అరుణ్ జైట్లీ గారు అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులకు లేఖ రాశారు. ఏమని, మా యొక్క కేంద్ర పథకాల ద్వారా మీ రాష్ట్రాలకు కేటాయించిన దాంట్లో మీరు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలిగారు, ఇంకా ఎంత అవకాశం ఉంది, ఆ వివరాలు తీసుకురండి. 31 క్లోజింగ్ ఉంది, మేము ఇమ్మీడియట్గా పంపించేస్తాము. మళ్ళీ తర్వాత జిఎస్టీ బిల్ వస్తుంది, తర్వాత కొత్త పద్ధతిలో బడ్జెట్ ముందుకు పోతుంది, కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద రండి అని చెప్పని కోరితేనే ఈ చెవిటి ప్రభుత్వం, ఈ మూగ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి కింద 1,400 కోట్లు రావాలి. ఇది చెవిటి మూగ ప్రభుత్వం అండి? ఇది చెవిటి మూగ ప్రభుత్వం? మీరు చెవిటల్లా, మీరు గుడ్డల్లా, మీ ప్రభుత్వం గుడ్డల్లా 22,000 కోట్లు ఒక రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి మీరు మాట్లాడతారు ఏందండి? వీటికి సమాధానం చెప్పండి. ఒక్క ఎన్ఆర్జీఎస్ కింద 1,400 కోట్లు గ్రామాలకు కావాలా సార్? ఖర్చు పెట్టకపోవటం. వ్యవసాయ శాఖకి 600 కోట్లు రావాలా సార్? ఎఫ్సిఐ కింద 1,890 కోట్లు రావాలా? నడుస్తా ఉంది పట్టు లేదు, పనితనం లేదు, ఒక్క పద్ధతిలో నడుస్తున్నారు.
పిల్లగాళ్ళకి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అది పేద బడుగు బలైన వర్గాలకు కాదా సార్? ఇంకొకటి పిల్లగాళ్ళను ఫారెన్ పంపిస్తున్నాం 20 లక్షలు ఇచ్చి. నియోజకవర్గాల్లో అభివృద్ధి అనేది ప్రభాకర్ గారు, జీవన్రెడ్డి గారు ఒకరితో మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం, ఈ కేటాయింపు వారు కూడా ప్రభాకర్ గారు పోవటం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం రామన్ గారు ఒక్క నిమిషం రామన్ గారు కూడా చెప్పండి. సార్ 1 మినిట్ ఇవ్వండి సార్. సార్ వారు ఏమంటున్నారు, వేదిక పైనటువంటి పెద్దలందరూ ముగ్గురు కూడా ప్రతిపక్ష నాయకులు పేదల సంక్షేమం ఎక్కడ ఉంది అన్నారు సార్. నేను ఒక 30 సెకండ్లలో చెప్పేస్తా సార్. నా 30 సెకండ్ల తర్వాత మైక్ కట్ చేయండి సార్. 39 లక్షల ఎవరు మైకులు కట్ చేసేది? సార్, ఇదే- 39 ఆ సంస్కృతి అందరి మైకులు అందరి మైకులు అలా ఉన్నాయి. ఒకరే మాట్లాడితే ఎవరు మైకులు కట్ చేసేది ఏం లేదు. చెప్పండి చెప్పండి మీరు. ఒక్క నిమిషం చెప్పండి. సార్, 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది పేదల సంక్షేమం కాదా సార్? 12,500 కోట్ల రుణమాఫీ చేశాం. అది రైతుల సంక్షేమం కాదా సార్? 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం సార్. అది రైతుల సంక్షేమం కాదా సార్? గతంలో దొడ్డు బియ్యం, పురుగుల బిడ్డ బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇస్తే మేము సన్న బియ్యం హాస్టల్లో ఇస్తున్నాం. అది పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కాదా సార్? 119 గురుకులాలు ఇచ్చాం సార్. అది పేద బడుగు బలైన వర్గాల కాదా సార్? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా 1,34,000 మందికి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి. అభివృద్ధిలో షాదీ ఎక్కడ ముబారక్ చేసిర్రు? కళ్యాణ మీరు లక్ష్మి ద్వారా సార్ చెప్పిర్రా? 1,34,000 మందికి సార్. అన్ని అవసరాలు చెప్పుకుంటా షాదీ ముబారక్ అవన్నీ కళ్యాణ కూడా లక్ష్మి ద్వారా ఒక్కదాన్ని కూడా పూర్తి చేసి 1,34,000 ప్రజలకు అవసరమయ్యేవి కాదు. మందికి ఈ రోజున పరిస్థితుల అబద్ధాల ప్రచారము, తప్పులు తడక వీళ్ళు మాట్లాడేవి. ఈ రోజు 1300 ఎకరాలు మీరు అన్ని తప్పులు తడకగా మాట్లాడుతున్నారు. ఆ మాటలేమో ఇప్పుడు ఆ మాటలతో ఏమవుతారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్సీలకు, దళితులకు అదే మీరు ఖైదీలు, మీరు రేపు ఖైదీలు జైల్లో ఉండాల్సిన వాళ్ళు మీరు. కానీ మీరు ఏందో మీరు దాని గురించి పోతే మీరు ఆయన ఏడుంటారు, జైల్లో ఉంటారో ఏడుంటారో తెలుస్తుంది. 2 రోజులైతే ప్రభుత్వం పోయిన తర్వాత మీ నాయకులు మీరు ఎక్కడ ఉంటారో చిప్పకూడు తినడానికి కూడా మీరు అర్హులు కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అధికారం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఏంటంటే అధికారంలోకి ఎందుకు వచ్చారు? రైతు రుణమాఫీ మొత్తం చేసే వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాల తప్పుల తరగ మాటలు? ఇప్పుడు అధికారం అంటే మీరేమో అధికారం గొల్లస్తారు, గొల్లవాళ్ళకు మీరేమో అధికారం నడిపిస్తారు, మేమేమో గొర్రెలను కాపాడుకోవాలా? మీరు నిజంగా చెప్తున్నా మేనిఫెస్టోలో మీరు బీసీల సంక్షేమం, మీరేమో అధికారం, మీకు బీసీలకేమో గొర్రెలు కాసుకోవాలి, బర్రెలు కాసుకోవాలి. ఏం మాట్లాడతారా? మేనిఫెస్టోలో అంటే మీరు దొరలేమో మీరు రాజ్యం వెళ్తారు, మీరేమో దొరలు రాజ్యం వెళ్తారు, జ్వరాలు రాజ్యం వెళ్తారు, మేమేమో అధికారం. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది. మీరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దళితులకు భూమి నేను ఒక 2 ప్రశ్నలు. దళితులకు భూమి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రు. 1300 ఎకరాలు ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చినామంటే అయిపోతుందా? ఈ రోజు రుణమాఫీ అన్నారు. అది దీర్ఘకాలిక ప్రణాళిక. జీవన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తారా? వారు మాట్లాడిన మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడుతూ ఉంటే ఎవరి మాట ఎవరు కాదు చర్చ కొనసాగించారు. మీతో ఒకరికొకరు ఇంటరప్ట్ చేసుకుంటే ఇంటరప్ట్ చేసుకుంటూ పోతే ఎవరి మాట ప్రజలకు అర్థం కాదు. మీ ఇద్దరు ఏకాలంలో మాట్లాడడం వల్ల రైట్ ఇది కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండడం ఒకరితో మాట్లాడచ్చు కదా. జీవన్ రెడ్డి గారు ఒకరితో మాట్లాడచ్చు కదా. విజయసాయి గారు ఒక్క నిమిషం. రామన్ గారు మాట్లాడతారు. రామన్ గారు చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ గ్రామానికన్నా మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, 100 ఇందిరమ్మ ఇండ్లు కనబడతాయి ప్రతి గ్రామంలో పోతాయి. ఈరోజు 2 బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పి ప్రభుత్వం అధికారంలో ప్రతి దగ్గర జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ప్రతి దగ్గర చెప్పారు 2 లక్షల ఇండ్లు కడతామని చెప్పారు. కట్టినాయన్ని 1600 ఇండ్లు కట్టారు. అది కూడా ఇక్కడ ఐడియాస్ కాలనీ ఒకటి, సీఎం గారి కాన్స్టిట్యున్సీలో ఒకటి. గతంలో ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి లాంచ్ చేస్తే మంత్రులు జిల్లాలో చేస్తుండ్రు, ఎమ్మెల్యేలు ఒక దగ్గర చేస్తుంటే. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం లేదు. అదేవిధంగా పశుక్రాంతి పథకం అనేది ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక పశువు, ఒక బర్రె కానీ ఒక ఆవు కానీ ఒకటి లోన్ ద్వారా ఇస్తే ఒకటి ఫ్రీగా ఇస్తుంటుంది. గత 3 సంవత్సరాల నుంచి ఒక్క పశువు ఇవ్వలేదు. వెటర్నరీ డాక్టర్లు ఒక 5-6 హాస్పిటల్కి ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారు. అసలు అటెండర్లు రిటైర్ అయిపోయిన తర్వాత అటెండర్లే లేరు. పరిస్థితి పశుసంవర్ధక శాఖలో ఎట్లా ఉందన్నది ఒక్కసారి మీరు మన వాళ్ళని పంపించి చెక్ చేయించండి. అక్కడ అసలు డాక్టర్లు లేరు, పశువులు లేవు, చిన్న భిన్నమైపోయింది వ్యవస్థ. రైతులు రుణాల మాఫీ ఏకకాలంలో చేస్తారేమో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తే
వీళ్ళు విడతల వాయిగా తీసుకొస్తే ఆ వడ్డీ రైతుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పలకరించిన పాపాన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలి. గతంలో ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పినాము, ఏం చేస్తున్నాము. ఈరోజు ఏదో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఇంకా తొందరలో కాబట్టి గొర్రెలు మేకలు ఇస్తామంటే కాదు. గత ప్రభుత్వాలు మేము ఇవ్వలేదా? పశుక్రాంతి పథకం లేదా? మీరు వెరిఫై చేయండి, రికార్డ్ చేయండి, ఎన్ని పశువులు ఇచ్చినాము, ఎన్ని ఇచ్చినాము, అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా లేకుండా ఇప్పుడు నేను డెట్ రిలీఫ్ కమిషన్ గురించి నేను ప్రపోజ్ చేసిన అసెంబ్లీలో. డెట్ రిలీఫ్ కమిషన్ అంటే ప్రభుత్వం ఎట్లా ఏ కాలంలో రుణమాఫీ చేసలేదు కాబట్టి చాలామంది రైతులు కొంతమంది దగ్గర పోయి అప్పులు తీసుకొని వచ్చారు. వాళ్ళు వేధించడం మూలంగా ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఆత్మహత్యలన్నీ పెరిగిపోయినాయి. ఓ డెట్ రిలీఫ్ కమిషన్ తీసుకోవాలని చెప్పి నేను ప్రతిపాదిస్తే పట్టుబడితే దాన్ని బిల్ చేసి యాక్ట్ తయారు చేసి పెట్టినారు. దాని ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలి. 1 year అయిపోయింది ఇప్పటివరకు. అసలు కనీసం దాని కార్యాలయం లేదు, దానికి రిటైర్డ్ హైకోర్టుకు ప్రతిపాదన పంపలేదు, ఎవరిని పెట్టాలన్నది ఏమీ లేదు. ఇలాంటి జీవోలు 252 జీవోలు ఉంటుంది, 1000 జీవోలు ఉంటుంది. చట్టం చేసిన దాన్ని నువ్వు అమలు చేయకుండా జీవోలు ఉన్నాయని చెప్పి అంకెల తడక చూపెడితే లాభం ఏంది? శాసనసభలో నేను ప్రపోజ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చాలా అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డుగా మొదటి అసెంబ్లీలో చెప్పారు సార్. రైతు రుణాల గురించి మాట్లాడారు సార్. 4 దఫాలుగా 4250 కోట్లు మేము ఇస్తాం, ప్రతి దఫా 4250 కోట్లు ఇస్తామని 3 దఫాలుగా 12500 కోట్లు ఇప్పటికే ఇచ్చాం సార్. ఈ బడ్జెట్ 4250 కోట్లు ఇచ్చేస్తున్నాం సార్. ఇంకా రైతుల సమస్య ఎక్కడిది సార్? మేము మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పలేం సార్. ప్రైవేట్ లెండర్స్ దగ్గర తీసుకుని ఇబ్బంది పడుతున్నటువంటి మైక్రో ఫైనాన్స్ లాంటి వేధింపు సంస్థల దగ్గర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ కోసం చరిత్రలో 29 రాష్ట్రాల్లో రాజు రైతే నెంబర్ 1 సార్. నెంబర్ 2 సార్, కరెంట్ 9 గంటలు ఇస్తా ఉన్నాం సార్. వాడాలని ఇంప్లిమెంట్ చేయాలని ఎక్కడ లేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి అమోఘమైన తెలివి ఉంది, మా మంత్రివర్గం ఉంది, మా అధికారులు ఉన్నారు. దాని ప్రకారం మాకు తెలుసండి. గౌరవ ముఖ్యమంత్రి తెలుసు. గౌరవించకపోతే జీవాల కోట్లకు స్టేల్ తీసుకొచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ కు వీళ్ళు వెళ్ళారు. కాంట్రాక్టర్ ఉద్యోగస్తులు రెగ్యులర్ చేస్తామని దాని మీద స్టే తీసుకొచ్చిన గొప్ప కేంద్ర జల సంఘం నిబంధనలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి కోర్టులు స్టే ఇస్తున్నాయి తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే స్టే ఇయ్యదు. కేంద్ర జల సంఘం నిబంధనలకు మీరు వ్యతిరేకంగా మురళి గారు వీళ్ళు పాలమూరు రింగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి అంటే ఇది సాగునీటి ప్రాజెక్ట్ కాదు, తాగునీటి ప్రాజెక్ట్ అని అఫిడవిట్ ఇచ్చారు. ఎవరిని వీళ్ళు మోసం చేస్తున్నారు? నా అఫిడవిట్ కాపీ ఉంది. సాగునీటి ప్రాజెక్ట్ కాదు, ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు స్వయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సబ్మిట్ చేశారు. అంటే మీరు పాలమూరు రింగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మీరు తాగునీటి తీస్తున్నారా? ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రభాకర్ గారు కూడా మాట్లాడతారు. ప్రభాకర్ గారు నా మాట వినబడుతుందా? సంక్షేమ బడ్జెట్ వినబడుతుందండి. చెప్పండి. సంక్షేమ బడ్జెట్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఉండబోతోంది అన్నది వస్తున్నటువంటి ఇండికేషన్. గతంలో కంటే కూడా కొద్దిగా సైజు కూడా పెరగబోతోంది. 141,000 కోట్ల దాకా ఉండొచ్చని. ఇప్పుడు సంక్షేమ బడ్జెట్ అనటాన్ని మేము తప్పుపడతలేదు. కేటాయింపులు పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వం అనుకోవటాన్ని కూడా మేము తప్పుపడతలేదు, స్వాగతిస్తున్నాం. గతంలో కూడా ఇదే మాటలు చెప్పారు. గతంలో కూడా ఈ రకంగానే పెద్దపీట అన్నారు. కనీస కేటాయింపులు ఎస్సీ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో చేసిన దాంట్లో 50% కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు అన్నదే మా ప్రశ్న ఒకటి. తర్వాత రెండోది 11 కులాలకి 11 ఫెడరేషన్లు పెట్టారు. 11 ఫెడరేషన్లు పెట్టిన తర్వాత వాటికి కేటాయించినటువంటి
కోటి రూపాయలు చప్పునున్నటువంటి నిధుల్ని కూడా ఖర్చు పెట్టలేకపోయేది ఈ ప్రభుత్వం అనేది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నాయి. దాని ద్వారా స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు ఇవ్వలేకపోయింది? ఇది అసెంబ్లీలోనే ఒప్పుకుంది, అసెంబ్లీలోనే చెప్పింది, ఇవ్వలేకపోయింది అన్నటువంటిది నగ్న సత్యం. ఇక పోతే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడుతోంది, ఇంకా మేము పెద్ద ఎత్తున కేటాయిస్తున్నామని, ఇంకా మేము పెద్ద ఎత్తున ఇస్తున్నామని. అరే ఈరోజు బీసీ కమిషన్ వేసింది బీసీల యొక్క అభివృద్ధి కొరక, బీసీల యొక్క సంక్షేమం కొరక, బీసీలకి సాధికారిత పెంచడం కొరక, లేకపోతే మైనారిటీలని బీసీలలో కలిపి బీసీలని అడగదొకటానికా? ఈరోజు ప్రభుత్వం ఇక్కడ చాలా పెద్ద మోసం బీసీలను చేస్తుంది. ఒకవైపున చాలా స్పష్టంగా బీసీ కమిషన్ అనేది, బీసీ యొక్క వెల్ఫేర్ అనేది, బీసీ కేటాయింపులు అనేది పూర్తి స్థాయిలో కూడా బీసీల కొరకు ఉండాలి, బీసీల కొరకే ఈ ప్రభుత్వం పనిచేసినట్టుగా నడిపించాలి. కానీ ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా ఊరూరు తిరుగుతూ ఏం చేస్తుంది? ముస్లింలను కలుపుతాం బీసీలల్లా, ముస్లింలను చేరుస్తాం బీసీలల్లా, ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తాం బీసీ కమిషన్ ద్వారా. బీసీలను మోసగించడమే. ప్రభాకర్ గారు వెల్ఫేర్ కి సంబంధించి మీరు రేజ్ చేసిన ఇష్యూ అది, ఒక నిమిషం అయితే మీతో పాటు మాట్లాడతారు. అడగదొక్కటమే అని చెప్పని నేను పేర్కొంటున్నాను. మీ ఆర్గ్యుమెంట్ అది. ఒక నిమిషం రామన్ గారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు. గతం లోపల మేము ఎస్సీలకు ఫ్రీగా బోర్లు వేసి, మోటార్లు వేసి, ఫిట్ చేసి, భూములు ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందిరా జలప్రభ అని కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా జలప్రభ కార్యక్రమాన్ని తొలగించి పడేసింది. తర్వాత బీసీ సప్లాన్ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ సప్లాన్ తీసుకురాకుండా గతంలో ఏం చేసినారంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేపలు ఇచ్చారు. నేను కౌంట్ చేయించిన నా కాన్స్టిట్యున్సీలో, బహుశా మీరు గమనించారంటే సాక్షిలో బ్యానర్ ఐటెంలో వచ్చింది, ఫస్ట్ న్యూస్ వచ్చింది, మాయా మత్స్యేంద్ర అని చెప్పి. అంటే వేసిన చేపలు తక్కువ, చూపెట్టే చేపలు ఎక్కువ, ధర తగ్గిందని రికార్డులలో చూపెట్టడం. కౌంట్ చేపిస్తున్న కల్లా 88,000 చేపలు సాలార్నగర్ ప్రాజెక్టులో గండేడ్ మండల్లో నా కాన్స్టిట్యున్సీలో వెయ్యాలి రికార్డు ప్రకారం. 18,000 చేపలే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే డీసీఎంలో తీసుకొచ్చారో నేను కౌంట్ చేయించిన, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లతో కౌంట్ చేయించి కలెక్టర్ దివ్యాకి, వికారాబాద్ కలెక్టర్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ తెల్లారి తీసుకొచ్చి ఏషియన్లు ఒప్పుకున్నారు, తప్పు ఒప్పుకున్నారు. నేను ఈ విషయంపై అందరు కలెక్టర్కి లెటర్ రాసిన, మీరు ఎంక్వైరీ చేయాలి దీని మీద, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్ రాసిన, దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పిన, దీని ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాసిన దీని మీద. అంటే ఇలాంటి చేపల దగ్గర కూడా మోసం చేస్తే 28 కోట్ల రూపాయలు ఉన్నట్టు 28 కోట్ల చేపలు ఇడుస్తున్నామని చెప్పి కేవలం 14 కోట్ల రూపాయల చేపలు ఇడిచిండ్రు. ఈ విధంగా ప్రతి స్కీమ్లో కూడా రేపు ఈ మన ఇవి ఇచ్చినా సరే, మన ఆవులు బర్రెలు ఇచ్చేది ఉండే అదైతే బంద్ చేసేసారు. ఇప్పుడు గొర్రెలు మేకలు ఇస్తామంటారు, అవి కూడా అట్లాంటిదే చేస్తారు. చెప్పడానికి క్వాంటిటీ చూపిస్తారు, ఇచ్చేది తక్కువ ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కావాల్సిందే ఈ రాష్ట్రానికి. ముఖ్యంగా గత బడ్జెట్లో 130,000 కోట్ల రూపాయలు పెట్టిర్రు. ఇప్పటి వరకు ముందు బడ్జెట్ మీరు రిలీజ్ చేసే కంటే ముందు ఎన్ని ఖర్చు అయినో చెప్పారు ముందు. అది కాకుండా ఈరోజు మనం ధనిక రాష్ట్రం అని చెప్తున్నాం. ధనిక రాష్ట్రం అని ఇప్పుడు 140,000 కోట్ల రూపాయలకు పెడుతున్నారు. 140,000 కోట్లు మన రాష్ట్ర ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది? 140,000 కోట్లు వస్తుందా? రాని పక్షంలో భూములు అమ్ముతాం అంటారు. మనం ధనిక రాష్ట్రం అంటారు, మనం బలవంతులం అంటాము, మనం భూములు అమ్ముకుంటాం. ఎవరన్నా భూములు అమ్ముకుంటారా? భూముల మీద వచ్చే ఆదాయాన్ని చూపెడతారా? ఈ రోజున్న పరిస్థితులలో మీకు 140,000 కోట్ల, మీరు 1,00,000 పెడతారా, 50,000 కోట్లు పెడతారా? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, కేంద్రం నుంచి ఎంత వస్తుంది, దాని వరకే చూపెట్టండి. మీరు అంకెల గారడిగా 130,000 కోట్లు పోయినసారి చేసిర్రు. మీరు ఎన్ని ఖర్చు పెట్టిర్రు? మిగిలిన బడ్జెట్ను, మిగిలిన ఎన్ని కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుర్రా, ఏం చేస్తుర్రా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మూడు పార్టీకి మీరే సమాజం ఏమంటామండి, ఇది పూర్తిగా ప్రభుత్వానికి రెండు కళ్ళ సిద్ధాంతం. ఒకటి ప్రజా సంక్షేమం, రెండు అభివృద్ధి. రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ చూస్తే ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ చూస్తే ప్రతిపక్షాలు దిమ్మదిరిగి అడ్డం పడతారు. పూర్తిగా పేదల సంక్షేమం, బీసీ పేద బడుగు కీలకమైన ఇష్యూస్ రైట్ చేసిన జీవన్ రెడ్డి గారు. ఒకటి వారు చెప్పినటువంటి మాట, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని పెట్టి అది కేవలం బీసీలు మోసం చేయడం కోసం పనిచేస్తుంది. అది ముస్లింల్ని
బీసీలో చేర్చేటువంటి కార్యక్రమం ముస్లిం రిజర్వేషన్ కోసం మాత్రమే పనిచేస్తుంది అని వారు చేస్తున్నారు. ప్రభాకర్ గారు దాని మీద సమాధానం చెప్పాలి. ముస్లింలకు రిజర్వేషన్ అనేది మేము మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షి చెప్పారు. ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో కూడా బీసీలు ఉన్నారని మర్చిపోతున్నారు. కళ్యాణ లక్ష్మి బీసీ హాస్టల్ పేదలకు సన్న బియ్యం ముఖ్యమంత్రి చెప్పిండు 5 నెలల్లో మైనార్టీలకు రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పిండు. అయిపోయింది. 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. 2 బెడ్రూమ్ ఇల్లు ఏడిచ్చారు. మీరు ఏడిచ్చారు. దళితులకు భూ పంపిణీ అన్నారు. ఏడ చేసారు దళితులకు భూ పంపిణీ? అసలు దళితులకు భూ పంపిణీ ఇస్తారా? ఎక్కడ కరెంటు కరెంటే లేక 5-6 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ప్రవేశపెట్టే పథకాల్లో బీసీలు లేరా అని అడుగుతా ఉన్నాం. స్పెసిఫిక్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. దాని ఏ మేరకు పట్టించుకున్నారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో పెట్టినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ అవుతున్నాయి. రాజేంద్ర బడ్జెట్ విపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలకి విపక్షాలు చెప్తున్నటువంటి ఈ సూచనలు పరిగణలో తీసుకుంటేనే బడ్జెట్ ఉండబోతుందా? ఏ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఉండబోతుంది? మధ్యాహ్నం 12 గంటలకు చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి నలుగురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.